హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి. ఇప్పుడైతే నేను చిన్న సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇలా లైనింగ్ని తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా నీట్గా రెండు మడతలు వేసి ఎల్ స్కేల్ సహాయంతో ఎక్స్ట్రా ఉన్న క్రాస్లు అయితే పోతాయి మనకి లైనింగ్. అలా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అయితే తీసుకోండి. బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని తీసుకొని ఇలా చంక కింద నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది ఖర్చులతో సహా నడుము లూజ్ అండి. ఓకేనా. ఇప్పుడు కప్ అయితే బ్యాక్ పార్ట్ కప్పు తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఖర్చులతో సహా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు బ్లౌజు హైట్ కింద బ్యాక్ సైడ్ టాకా నుంచి షోల్డర్ మిడిల్లో ఇలా పట్టుకొని కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఖర్చులతో సహా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు వీళ్ళకి గల్లా అనేది 5.5 తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డరు మొత్తము ఫుల్ షోల్డరు 5.5 తీసుకుంటున్నాను, చిన్న బ్లౌజ్ కాబట్టి. చంక డౌన్ అనేది 7 మీద 5 గీతలు వచ్చింది కాబట్టి నేనైతే 6 తీసుకుంటున్నాను. ఒక గీత తక్కువ 6 ఇంచులు అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇలా ఫుల్ షోల్డర్కి మార్కింగ్ వేసుకొని ఫస్ట్ మనకి చంక డౌన్ దింపే ముందు మనకి చంక లూజ్ తెలవాలి. ఆ చంక లూజ్ తెలవాలంటే హ్యాండ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇలా పెట్టుకొని సర్దుకొని కుట్టు పైన షోల్డర్ కుట్టు నుంచి కింద సైడ్ జాయింట్ వరకు చంక దగ్గర లాస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఇటు నుంచి అక్కడి వరకు మీకు ఎంత వస్తే అది మనకి చంక లూజ్ అనేది. ఇప్పుడు నాకు 7 మీద 5 గీతలు అయితే వచ్చింది. ఇలా 1కి 2 సార్లు కొలుచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి చంక లూజు అనేది. ఇప్పుడు నేనైతే ఒక గీత తక్కువ దాదాపు 6 ఇంచులు అనుకోండి, 6 ఇంచులు తీసుకున్న కింద చంక డౌను. ఇలా తీసుకున్న తర్వాత చంక డౌన్ నుంచి కింద మనం చంక డౌన్ తీసుకుంటాం కదా, ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక డౌన్ నుంచి ఇటు కూడా సేమ్ పైన షోల్డర్ ఎంత ఉన్నదో ఇక్కడ కూడా కింద మూల దగ్గర 5.5 ఉండాలి. ఇక్కడ చంక డౌన్ కోసం 1.5 తీసుకున్నా. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా కర్వ్ అయితే డ్రా చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా. ఇప్పుడు పైన షోల్డర్ జాయిన్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మీరు ఇలా తీసుకోండి. అక్కడి నుంచి ఇలా టేప్ తోటి 7.5 ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కొలుచుకోండి. నాకైతే ఇక్కడికి వచ్చింది. ఓకేనా. ఖర్చుల కోసం 2 ఇంచులు వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇలా నడుము లూజ్ కరెక్ట్ వచ్చిందా లేదా ఖర్చులతో సహా అయితే నేను చూసుకుంటున్నాను. ఓకే, కరెక్టే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే గల్ల కోసం నేను గల్ల 2 ఇంచులు తీసుకున్నాను, మిగిలిందంతా షోల్డర్కి వదిలేసాను. 2 ఇంచులు అంటే 3.5 షోల్డర్కి వదిలేసాను. కింద రౌండ్ కోసము 2.5 తీసుకున్నా. ఇప్పుడు రెండింటిని డాట్స్ని లైన్ ద్వారా కలిపి రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాను, గల్ల రౌండ్. ఇప్పుడు అలాగే బ్యాక్ సైడ్ టాకాల కోసము ఇలా కొంచెం క్రాస్ ఇవ్వండి. ఇది నేను తర్వాత కట్ చేస్తా. క్రాస్ ఇవ్వడం వల్ల బ్లౌజ్ అనేది ఎత్తి పట్టినట్టు రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ టాకాలు అయితే ఒక 4 ఇంచులు సరిపోతుంది. మన ఖర్చులతో 3.5 ఉంటుంది. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది 4 ఇంచులు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం బ్లౌజ్ని అయితే నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది సేవ్ అయిపోతుంది. ఇంకొకటి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఈ మెజర్మెంట్ తోటి మీరు ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఈజీగా అయితే స్టిచ్ చేయగలుగుతారు, కట్ చేయగలుగుతారు, ప్లస్ స్టిచ్ చేయగలుగుతారు ఇవి. ఓకేనా. ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కాండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ టాకాల దగ్గర చిన్న టక్ ఇచ్చుకొని ఇప్పుడు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ని క్లాత్ ఇటు టర్న్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ అయితే హ్యాండ్స్ కోసము ఆ క్లాత్ని
ఆల్రెడీ 2 మడతలు ఉన్నది కదా, సో ఇలా క్లాత్ నీట్గా సదురుకొని 4 మడతలు అయితే వేయండి. ఫోల్డింగ్ అనేది మనకు ఉండాలి, ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ కోసము కింద అదంతా క్రాస్ ఉన్నది కదా, ఎల్ స్కేల్ పెట్టేసి సో స్ట్రెయిట్గా చూసుకొని ఇలా నీట్గా బ్లౌజ్ పీస్ని లైనింగ్ సదురుకున్న తర్వాత నీట్గా ఇలా పెట్టి కింద సమానంగా వచ్చేటట్టు ఒక లైన్ డ్రా చేసి నీట్గా అయితే కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇది అంచు సో కింద హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచే తీసుకున్నా. అదే మనకి హెమ్మింగ్కి అయితే 1.5 ఇంచ్ వరకు అట్లా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అట్లా తీసుకున్నా నేను. కింద మనము చేతులు తిప్పేస్తాం కదా హెమ్మింగ్ చేయకుండా, సో ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా స్కేల్ తోటి మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి హ్యాండ్ పొడవు ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ లూజు అండ్ చంక లూజు, సో ఇవి 2 మార్కింగ్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ అయితే హ్యాండ్ షేప్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని సో చంక లూజ్ నుండి హ్యాండ్ లూజ్ వరకు ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఎక్స్ట్రా ఖర్చుల కోసము 2 ఇంచెస్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇలా ఫోల్డ్ చేసి అక్కడైతే 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోతుంది ఇది. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా మనం డ్రా చేసుకున్న ప్రకారము హ్యాండ్ అయితే కట్ చేసుకోండి. చాలా సింపుల్ అండి, ఏం లేదు. వీడియోని ఒక 2 సార్లు మీరు గమనించితే మీకు అర్థమైపోతుంది ఈజీగా. సో ఇప్పుడు ఇలా హ్యాండ్ని ఓపెన్ చేసి నీట్గా మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారము చంక సో హ్యాండ్ లోతు అయితే కట్ చేయండి. ఓకేనా. ఆ లోతు తీసుకున్న దగ్గర ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి గుర్తుండడం కోసము, అండ్ మిడిల్లో కూడా ఒక టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని సో క్లాత్ ఎటు కన్వీనియంట్ ఉంటే అటు, సో హ్యాండ్స్ అనేది ఇటు మనకి రైట్ సైడ్ రావాలి, బ్యాక్ పార్ట్ తీసుకునేదాన్ని లెఫ్ట్కి వెళ్ళాలి. సో ఇలా నీట్గా క్లాత్ని సదురుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్ వేయండి. మీకు ఎంత వీలైతే అంత క్రాస్ వేయండి. ఫ్రంట్ పార్ట్ ఎంత క్రాస్ ఉంటే అంత ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత క్రాస్ వేయండి. సో ఇలా క్రాస్గా పెట్టిన తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేయండి. మార్కింగ్ వేసిన తర్వాత ఇలా నీట్గా మార్కింగ్ అయితే బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ వేసుకుంటూ రండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి. సో తీసిన తర్వాత ఇప్పుడు చంక లోతు తీస్తున్నాను నేను. ఫ్రంట్ సైడు కింద 1/2 ఇంచ్ కరెక్ట్ ఆ మూల మీద ఉంటుంది కదా, ఆ మూల మీద మనకు 1/2 ఇంచు ఇట్లా తీసి మళ్ళీ అందులో ఆ లైన్లు ఇట్లా కలిపేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓన్లీ ఆ మూల మీద నా కార్నర్లోనే రావాలి మనకి లోతు అనేది. ఓకేనా. సో ఇప్పుడు పైన షోల్డర్ జాయింట్ కోసము ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఉక్సు పట్టి సైడ్ గల్ల అయితే ఫ్రంట్ గల్ల తీసుకోవాలి. కాజపట్టి సైడ్ తీసుకుంటే ఎక్కువ వస్తుంది కాబట్టి, సో ఉక్సు పట్టి సైడు ఆ షోల్డర్ కుట్ అనేది సెకండ్ గీత మీద పెట్టి గల్ల ఎట్లా ఉన్నదో అట్లా రౌండ్గా నీట్గా తిప్పి కింద నుంచి 2 ఉక్సుల మధ్య బండ గుర్తు, ఆ 2 ఉక్సుల మధ్య మీరైతే డాట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్ నుంచి షోల్డర్ మిడిల్ వరకు ఇట్లా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ హైట్ ఇక్కడ వచ్చేసి చివరన సైడ్ జాయింట్కి ఇలా అన్ని డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ గల్ల ఖచ్చితంగా మనకి 3 ఇంచులు ఉండాలి ఇలా కింద. సో ఇప్పుడు మనకి వి షేప్ అనేది రాదు, యూ షేప్ వస్తుంది. ఇలా మనకి కొంచెం ఒక 2 గీంతలు అంతానే లోపలికి పోవాలి, మరీ ఎక్కువ పోతే బాగా డీప్ అయిపోతుంది నెక్. సో ఇలా సన్నగా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత సో ఈ డాట్స్ అన్నీ కలిపేసేయండి.
సో ఇప్పుడు మనకి టాకాలు అయితే తీసుకోవాలి. ముందు టాకాలు ఉంటాయి కదా, మెయిన్ డాట్స్ ఉంటాయి కదా. సో ఆ డాట్స్ కోసం నేను బ్లౌజు బట్టే చూపిస్తున్నాను మీకు, ఇలా కూడా గుర్తుండాలని. సో ఆ మొత్తం ఖర్చులతో సహా అటొక పావించి ఇటొక పావించి హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ ఫ్రంట్ ముందు సైడ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ మిడిల్లా లోతు తీసిన దగ్గర కరెక్ట్ మిడిల్లో ఇలా, సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే మార్కింగ్ వేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ అనేది మనకు ఖచ్చితంగా ఫామ్ కావాలి. ఈ 3 డాట్స్ మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో కావండి. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ కొంచెం కింద మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా, ఆ మార్కింగ్ వేసుకున్న దాన్ని మనం కింద షేప్ పట్టి కింద సో యూజ్ చేసుకోవచ్చు, మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది అలా చేస్తే. ఆ మార్కింగ్ దాన్ని ఇక్కడ మనకి క్లాత్ సఫిషియెంట్గా అంటే సరిపోయేంత ఉన్నది కాబట్టి కింద మీకు అలా షేప్ పట్టి షేప్ అనేది వచ్చింది. పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే అలా ఉండదు. సో మనము ముక్కలు ముక్కలు అడ్జస్ట్ చేసి వేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టుకోవాలండి. చూసారు కదా పర్ఫెక్ట్ వచ్చింది, ఇలా తెలుస్తుంది మీకు బ్లౌజు కటింగ్ అనేది. ఇప్పుడు షేప్ పట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది కానీ ఇలా ఇలా కూడా పెట్టుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను వీడియోలో. చూసారు కదా అక్కడ చిన్న అతుకు, సో ఇలా ఇలా కట్ చేసుకోండి. సో అయితే ఇప్పుడు నేను మళ్ళీ మీకు మెజర్మెంట్తో సహా ఇలా కూర ఉన్న క్లాత్ బ్యాక్ సైడ్ నడుము పట్టి కోసం అయితే తీసుకుంటున్నాను. ఈ కూర క్లాత్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి సో ఇలా చూసుకొని అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ ఎంత హైట్ ఉన్నదో అది చూసుకొని ఇక్కడ కింద ఫ్రంట్ డాట్ ఉంది కదా అక్కడ ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్కి ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. ఈ 3 హైట్లని డ్రా చేసుకొని డాట్స్ వేసుకొని మూడింటిని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అది షేప్ పట్టి అండి. ఓకేనా. ఇక్కడికి నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మీద 8 గీతలు ఉన్నది, సైడ్ జాయింట్ సైడ్ 3 ఇంచులు ఉన్నది. సో ఇలా 3 డాట్స్ని అయితే పెట్టుకున్న తర్వాత 3 డాట్స్ని మార్కింగ్ చేసుకొని షేప్ అనేది డ్రా చేసి డ్రా చేసిన ప్రకారం అయితే కట్ చేయాలి. సో ఇదే మనకి షేప్ పట్టి అండి. టైలరింగ్ అనేది మన చేతుల్లో పని అండి. మనం ఎట్లా కట్ చేయాలనుకుంటే అట్లా కట్ చేయొచ్చు. ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో అది ఫాలో కాండి. ఓకేనా. సో ఇలా ఇవి నడుము పట్టి. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి మెయిన్ క్లాత్ మీద పెట్టి సో ఇప్పుడైతే నేను కట్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే అన్ని రకాల సైజ్ బ్లౌజులు వీడియోస్, కట్టింగ్స్, స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వస్తాయండి. ఇప్పుడు ఇది సో మనకి ఇలా 2 కలర్స్ వచ్చినాయి. అటు ఆపోజిట్లో ఉన్నదేమో రెడ్ కలర్ వచ్చింది. అసలు వాడు అది ఎందుకు ఇచ్చిండో కూడా నాకు అర్థం కాలేదు. సో ఇటైతే ఇటు అంచు ఉంది కదా అది హ్యాండ్స్కి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ రెడ్ కలర్ అంతా వేస్టే క్లాత్. సో మనకు ఆ పింక్ ఉన్న ఇలా మిడిల్లో ఆ పింకే మనకు కావాల్సింది. ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే ఇలా వేసుకొని ఇలా హ్యాండ్స్ పెట్టుకొని తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టుకుంటా హ్యాండ్స్ మీద. సో ఇలా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు ఆయనతో అంత క్లాత్ వేస్ట్ అయినా ఎక్కడ అతుకులు పడకుండా సరిపోయింది. అసలు ఆ బార్డర్ ఎందుకు ఇచ్చినా కూడా అసలు అర్థం కాలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే అడ్జస్ట్ చేసిన, ఆడ ఫ్రంట్ పార్ట్ కూడా ఏమంటుంది ఇక్కడ మిడిల్లో ఉంది కదా బ్యాక్ పార్ట్ సైడ్కి ఇటు రైట్ సైడ్లో అక్కడ షేప్ పట్టీస్ అయితే పెట్టేసి సో
జాయిన్ చేస్తున్నాను. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.